ఈరోజు నేను క్యారెట్ హల్వా చేయబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. 2 క్యారెట్స్ తీసుకొని వాటిని తురుము పట్టి పెట్టేసుకున్నాను ఒక బౌల్కి. నెక్స్ట్ తగినంత 1 కప్పు బెల్లం తీసుకున్నాను. దీన్ని నెయ్యితో చేయబోతున్నాను. కావాల్సినంత నెయ్యి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏమో ఆల్రెడీ నేతిలో వేయించి పెట్టానండి. నెక్స్ట్ దీనికి కావాల్సినవి ఫైనల్ టచ్లో ఇలాచీ వేస్తున్నానండి. ఇలాచీ పౌడర్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ గ్యాస్ మీద కడాయి పెట్టేశాను. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యి వేసేస్తున్నానండి. మనం తీసుకున్న నెయ్యిని వేసేస్తున్నాను. నెయ్యి వేసేసిన తర్వాత దాన్ని క్యారెట్ తురుము వేసేస్తున్నాను. ఒకసారి ఇలా చేసేసేయాలి. నీటిలో వేయిస్తున్నాను చూడండి. ఇలా ఒక రకంగా వచ్చేసిన తర్వాత బెల్లం తురుము వేసేస్తున్నాను. దగ్గరికి వచ్చేసింది చూడండి. దగ్గరికి వచ్చిన వెంటనే నేనైతే ఈ సీడ్స్ తీసుకుంటున్నాను. పంప్కిన్ సీడ్స్, ఎండు ద్రాక్ష, పొద్దుతిరుగుడు సీడ్స్ తీసుకున్నాను. అవి గార్నిష్ చేసేస్తాను, పైన వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ దంచి పెట్టుకున్నాం కదండి. ఫైనల్ టచ్ ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాను. ఇది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా బాగా ఇష్టంగా తింటారు. అసలు క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి. పిల్లలకి మంచి హెల్త్ బెనిఫిట్. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, అదేగా బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి చక్కగా స్వీట్స్ కూడా పిల్లలకి ఇష్టమైన స్వీట్స్ ఏదైనా చేసి పెట్టాలనుకుంటే ఇలా క్యారెట్ హల్వా ట్రై చేయండి. నచ్చితే ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.